హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. నేనైతే ఈరోజు మటన్ క్యాప్సికమ్ కాంబినేషన్తో బిర్యానీ చేస్తున్నా అండి. దానికి కావాల్సింది 4 క్యాప్సికము, కొంచెం మటను, హాఫ్ కిలో కంటే తక్కువ ఉంటుందండి మటను, 2 గ్లాసుల బాస్మతి రైస్ శుభ్రంగా చేసి పెట్టేసి కడిగి పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ముందు బియ్యం నానబెట్టేసుకున్నాం అనుకోండి, పనులన్నీ చక్కచక్క అయిపోతాయి కాబట్టి ముందు బియ్యం 2 గ్లాసులు తీసేసుకొని మంచిగా కడిగేసి నీళ్ళు పోసి పట్టేస్తే నానుతూ ఉంటాయి కాబట్టి ఆ లోపల అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ చెక్కు తీసి పెట్టేసి శుభ్రం చేసి పెట్టేసాను. ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచేసి ఉందామండి. అందులో నేను ఇలాచి, చెక్క లవంగాలు, ఎల్లిపాయ అన్నీ వేసి మెత్తగా దంచి పెడతాను. నేను మిక్సీలో వేసినా కానీ అలానే రుబ్బి పెట్టుకుంటా. అందుకని ఇప్పుడు రోట్లో దంచుతున్నాను కాబట్టి కొంచెం వేసి దంచి మెత్తగా దంచి పెట్టేసుకుందాము. చెక్క లవంగాలు మరి మెత్తగా ఏం దంచనండి. అల్లం వెల్లిపాయ ఒకటి దంచేసిన తర్వాత లాస్ట్లో చెక్క లవంగాలు వేసి దంచేస్తాను అన్నమాట, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు దాంట్లో మటన్ కలిపి పెట్టేసుకుందాం. ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, మనకు అన్నీ మటన్ ఎంత ఉందో దానికి సరిపడంత. మనకు మసాలా ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోండి. నేనైతే మామూలుగా అన్నీ కరెక్ట్గా కొంచెం కొంచెం మసాలా తక్కువలాగానే వేసుకుంటున్నా. ఎక్కువ మాకు మసాలాలు ఎక్కువ తినరండి. కాస్త అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పెరుగు 2 స్పూన్లు వేసేసాను. పెరుగు, నూనె తగినంత నూనె వేసుకొని నిమ్మకాయ పిండి వేసుకొని చక్కగా బాగా మంచిగా ముక్కలకి బాగా పట్టేలా కలిపేసుకుందామని మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేద్దాము. ఆ లోపల అది నానే లోపల మిగతా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. మాకు ఈజీగా ప్రాసెస్ అండి, చాలా పెద్ద కష్టమేమి ఉండదు, తొందరగా అయిపోతుంది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళని ఒకసారి చూసారని పటక్కుమని చేసేసుకోవచ్చు. చాలామంది మటన్ బిర్యానీ అమ్మో చాలా పని అది ఇది అనుకుంటే ఏమీ ఉండదండి. దాంట్లో కావాలంటే నేను కాస్త గ్రేవీ మంచిగా మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కొబ్బరి, ఉల్లిపాయ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండి మెత్తగా రుబ్బుకుని వచ్చిన అది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేయించుకుందాం. ఫస్ట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్క పెట్టేసుకుందాం. పక్క స్టవ్ మీద నేను గోంగూర పచ్చడి కూడా రెడీ చేసుకుంటున్నాను అండి. కాస్త గోంగూర ఉంది. ఏమవుతుందంటే ఈరోజు అన్నీ కొంచెం కొంచెం ఉండేమాట. ఆ కొంచెం కొంచెమే అన్నీ చేస్తున్నా. ఎలా ఉంటే చూడాలి మరి. కొద్దిగానే మటన్ ఉంది, మటన్ క్యాప్సికమ్ బిర్యానీ చేస్తున్నా. మళ్ళీ తర్వాత కొంచెం గోంగూర ఉన్నది, ఉందని గోంగూర పచ్చడి చేస్తున్నా. పెరుగును కొద్దిగానే ఉంది. అన్నీ కొంచెం కొంచెం అవుతున్నాయండి. చక్కగా ఇప్పుడు మొత్తం బిర్యానీ ఇదంతా వేయించుకొని పక్క పెట్టేసుకున్నాం. జీడిపప్పు, ఉల్లిపాయలు అదే బాండిల్లో కాస్త ఇది నూనె కొంచెం వేసి మటన్ వేసేసుకుందాం. మటన్ వేసేసి సిమ్లో పెట్టేసి మగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు గోంగూర పచ్చడి కూడా రెడీ అయిందండి, మగ్గిపోతుంది కదా. కాస్త కలిపి మగ్గిపోయింది కాబట్టి బంద్ చేసుకుందాం. స్టవ్ బంద్ చేసేసుకుంటే చల్లగా ఈ లోపల ఇది రెడీ చేసేసుకుందాం. మటన్ కూడా కాస్త సిమ్లో పెట్టేస్తాం కదా. కుక్కర్లో వేద్దాం అనుకున్నా, లేతగానే ఉంది కాబట్టి నేను కుక్కర్లో వేయలేదు, డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను. ముందుగా రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుందాం. ముక్క ఉడికే లోపల ఈ లోపల గోంగూర పచ్చడి కూడా చల్లారింది, రైతా కలుపుకుందాం. పెరుగు కొంచెమే ఉందండి, వేసుకుంటే ఒక్కరికి సరిపోతుంది. ముగ్గురు ఉన్నాం కదా, ముగ్గురికి మళ్ళీ ఇప్పుడు కింద తెద్దామన్నా షాప్ బంద్ చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తాను, కాస్త ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చేసి రైతా చేసుకుని కాస్త వాటర్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. వాటర్ వేసి పెట్టేసి ఇద్దరు వేసుకొచ్చిన వాళ్ళు ముగ్గురు వేసుకుంటారు కదా, అలా పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు ఇది కూడా గోంగూర కూడా చల్లారింది కాబట్టి మిక్సీ పట్టేసుకుందాము. ఈ కర్రీ మొత్తం దగ్గర పడ్డది కదా. ఇప్పుడు క్యాప్సికమ్ పెట్టేసుకుందాము. క్యాప్సికమ్ వేసేసుకునే లోపల పక్కన అన్నం కూడా పెట్టేస్తాను. అన్నం ఉడుకుతుంది, అన్నం పొంగు వస్తుంది. దాని లోపల క్యాప్సికమ్ కొంచెం మెత్తబడుతుంది కాబట్టి ఇప్పుడు ఈ లోపల మనం గోంగూర పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాం అనుకోండి, క్యాప్సికమ్ బిర్యానీ ఎంతో టేస్ట్గా ఉండే క్యాప్సికమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. వేడి వేడి తింటే సూపర్ ఉంటుంది కదా. ఇప్పుడు గోంగూర పచ్చడి రుబ్బేసుకున్నాం. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కలిపేసుకొని మంచిగా బాగా కలిపేసి పచ్చడి అంతా. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది, ఎలా చేసినా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు దాంట్లో ఇందాక ఆనియన్ చేయించుకొని కానీ కాస్త నూనె ఎక్కువ వేసుకొని తీసిపెట్ట వేడిగా ఉంది, అది కొద్దిగా వేసేసి అనమాట, పోపు వేయకుండా వేసేసి పక్క పెట్టేసేసుకొని గోంగూర పచ్చడి కూడా రెడీ చేసేస్తాం కదా. ఇప్పుడు క్యాప్సికమ్ అంతా దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు అన్నం అయింది. అన్నం మొత్తం కలిపేసుకొని అన్నం వంపేసుకొని మొత్తం దీంట్లో పోసేసుకుందాం. అన్నం అంతా దీంట్లో వేసేసుకొని చక్కగా గిన్నె మొత్తం బాగా ఒక లెవెల్గా అనేసుకొని ముందుగా మనం జీడిపప్పు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా. ముందు పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా జీడిపప్పు, ఉల్లిపాయలు ముక్కలు వేసేసుకుందాం వేయించి పెట్టుకుని. పైన కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంటే చాలు. దానికి జామకాయ, పప్పాయి ఉంటే కోసి పెట్టేస్తాను. అన్నం తిన్న తర్వాత తినొచ్చాను. మంచి పొడి ఆడుకుంటూ క్యాప్సికమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ మటన్ బిర్యానీ ఎంతో టేస్ట్గా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి.